కొత్త సంవత్సరం వస్తోంది కదా అని ఎంతో సంబరపడిపోతున్నాం. కాని అసలు ఈ పండుగ రోజు మనం చేసే ఒక్క చిన్న తప్పు మన తలరాతనే శాశ్వతంగా మార్చేస్తుందని మీకు తెలుసా? సృష్టి మొదలైన ఈ పవిత్రమైన రోజున తెలియక చేసే పొరపాట్లు ఎలాంటి శాపాలుగా మారతాయో వింటే మీరు ఖచ్చితంగా వణికిపోతారు. ఇంటి నిండా పచ్చని మామిడి తోరణాలు కడతాం. కొత్త బట్టలు వేసుకుని దేవుడి ముందు భక్తిగా నిలబడతాం. అంతా బాగానే చేస్తున్నామని మనకు మనం సర్ది చెప్పుకుంటాం. కాని లోపల ఏదో తెలియని భయం. గత ఏడాది చేసిన పూజలకు ఏమాత్రం ఫలితం దక్కలేదన్న బాధ. ఎన్ని పూజలు చేసినా కష్టాలు ఎందుకు తీరడం లేదు? ఉగాది రోజున మనం తినే పచ్చడి కేవలం రుచికోసం మాత్రమే కాదు, అందులో మీ జీవిత చక్రం మొత్తం దాగి ఉంది. ఆ రోజు ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనికి ఒక స్పష్టమైన లెక్క ఉంటుంది. ఆ లెక్క కొంచెం తప్పినా ఈ సంవత్సరమంతా కష్టాల పాలే. బ్రహ్మదేవుడు స్వయంగా తన చేతులతో రాసిన ఆ రహస్యం ఏమిటి? ప్రతి ఉగాదికి మనం గుండెల్లో ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. గత ఏడాది పడిన బాధలు ఈ ఏడాదైనా తీరిపోవాలని ఆ దేవుణ్ణి కన్నీళ్లతో వేడుకుంటాం. అప్పుల బాధలు పూర్తిగా పోవాలని అనుకుంటాం. ఇంట్లో ప్రశాంతత కావాలని మనసారా కోరుకుంటాం. మీరు పడే వేదన అంతా దేవుడికి తెలుసు. కాని ఆ పరమాత్మ అనుగ్రహం పొందాలంటే మనం సరైన దారిలో నడవాలి. ఉగాది అంటే కేవలం క్యాలెండర్లోని తేదీను మారడం కాదు. యుగానికి ఆది అంటే ఈ మహాసృష్టి మొదలైన అద్భుతమైన సమయం. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడు. ఖచ్చితంగా ఆయన అదే రోజున ఎందుకు సృష్టించాడో తెలుసా? దాని వెనుక మానవమాతృలకు అంతుచిక్కని ఒక పెద్ద కారణముంది. వేదాలను రాక్షసులు దొంగిలించి సముద్రం అడుగున దాచినప్పుడు శ్రీమహావిష్ణువు తీవ్రంగా ఆవేదన చెందాడు. వాటిని ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు. అదే రోజున ఆయన మత్స్యావతారమెత్తాడు. ఒక మహాచేప రూపంలో వెళ్లి జ్ఞానాన్ని రక్షించి ప్రపంచానికి అందించాడు. అందుకే ఆ రోజుకు అంతటి అనంతమైన శక్తి వచ్చింది. వసంత ఋతువు కూడా సరిగ్గా అదే రోజున భూమిమీద అడుగుపెడుతుంది. చెట్లు కొత్తగా చిగులిస్తాయి. ప్రకృతి అంతా పచ్చదనంతా మురిసిపోతుంది. పూల పరిమళాలతో గాలి పవిత్రంగా మారుతుంది. ఇదంతా కేవలం వాతావరణంలో వచ్చే సాధారణ మార్పు కాదు. మన తలరాతలో రాబోయే గొప్ప మార్పుకు ఇది ఒక దైవిక సంకేతం. కాని ఇంతటి పవిత్రమైన పండుగరోజు మనం నిజంగా ఏం చేస్తున్నాం? ప్రొద్దున్నే లేచి హడావిడిగా స్నానం చేసి వినోదాల ముందు కూర్చుంటున్నాం. సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్రలేవాలి అన్న నియమం పూర్తిగా మరిచిపోయాం. నువ్వుల నూనె తలకి రాసుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి. అలా చెయ్యకపోతే దరిద్రదేవతను మనమే స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించినట్లు. ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మానికి మామిడి ఆకులు ఎందుకు కడతామో తెలుసా? అవి కేవలం కంటికి ఇంపుగా కనిపించే అందం కోసం కాదు. ఇంట్లోకి వచ్చే గాలిని శుభ్రం చేసి దైవశక్తిని నేరుగా ఆకర్షించటానికి అవి పనిచేస్తాయి. వాకిట్లో అందమైన రంగవల్లులు ఎందుకు వెయ్యాలో అర్థం చేసుకోండి. ముగ్గులంటే దేవతలకు మనం పంపే ఆహ్వానం. పూజ ఎలా చెయ్యాలో తెలియక చాలామంది భయపడుతూ ఉంటారు. పెద్దగా మంత్రాలు రాకపోయినా ఏమాత్రం పర్వాలేదు. స్వచ్ఛమైన మనస్సుతో మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటే చాలు. కొత్త బట్టలు కట్టుకుని ఇంట్లోని దేవుడి మందిరాన్ని అలంకరించి పూజించాలి. కాని ఈరోజు ఒక పని మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలి. చాలామందికి ఉగాది పచ్చడి అనగానే నోరూరించే ఒక తీపి పదార్థం గుర్తొస్తుంది. కాని ఉగాది పచ్చడి ఎప్పుడూ పూర్తిగా తియ్యగా ఉండకూడదు. అందులో 6 రుచులు సమపాళ్లలో ఉండాలి. బెల్లం తీపి మనకు సంతోషాన్నిస్తుంది. చింతపండు పులుపు సమస్యల నుంచి బయటపడే నేర్పును నేర్పుతుంది. ఉప్పు జీవితంలో ఉత్సాహాన్ని నింపుతుంది. పచ్చిమిర్చి కారం కష్టాలను ఎదుర్కొనే అంతులేని ధైర్యాన్నిస్తుంది. లేత మామిడి వగరు కొత్త సవాళ్లను సూచిస్తుంది. వేపపువ్వు చేదు ఎలాంటి బాధలనైనా భరించే గొప్ప శక్తినిస్తుంది. ఈ పచ్చడిలో ఏ రుచి ఎక్కువైనా అది నిజమైన ఉగాది పచ్చడి అనిపించుకోదు. మన జీవితం కూడా సరిగ్గా అంతే. ఎప్పుడూ అంతా సంతోషమే ఉండదు. అలాగని జీవితాంతం ఎప్పుడూ కష్టాలే ఉండవు. అన్నీ కలిసితేనే జీవితం అనే గొప్ప సత్యాన్ని ఆ పచ్చడి మనకు చెప్తోంది. ఇలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తరువాతే కుటుంబ సభ్యులంతా తీసుకోవాలి. కాని ఇక్కడే మనం తెలియక ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. ఉగాది పచ్చడి తినకముందు వేరే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. మంచినీళ్లు కూడా తాగకూడదు. కాని ప్రొద్దున్నే ఇతర పానీయాలు తాగే అలవాటు మనల్ని ఘోరమైన పాపంలోకి నెడుతోంది. సంవత్సరం మొదటి రోజున మన కడుపులోకి వెళ్లే మొట్టమొదటి ఆహారం ఉగాది పచ్చడి మాత్రమే అయ్యుండాలి. అప్పుడే ఆ 6 రుచుల ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొందరు అజ్ఞానంతో ఈ రోజున మాంసాహారం తింటారు, మద్యం సేవిస్తారు. ఇది ఎంతటి మహాపాపమో వాళ్లకు పాపం తెలియదు. సృష్టి మొదలైన పవిత్ర దినాన జీవహింస చేస్తే ఆ పాపం 7 జన్మల వరకు వారిని మొదలాదు. ఆ రోజు పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు. అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే ఇందులో మినహాయింపు ఉంది. మిగతావారు నిద్రపోతే లక్ష్మీదేవి మన ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. సంవత్సరం మొదటి రోజు కాబట్టి ఎవరితోనూ గొడవ పడకండి. చిన్న విషయాలకే కోపగించుకోకండి. నోటి నుండి అబద్ధాలు రానివ్వకండి. చీమక్కూడా హాని చెయ్యకూడని పవిత్రమైన రోజు ఇది.
అలాంటిది మీ నోటి నుండి వచ్చే ఒక్క కఠినమైన మాట ఎదుటివారిని ఎంత బాధిస్తుందో ఆలోచించండి. కోపం వస్తే వీలైనంత వరకు మౌనంగా ఉండిపోండి. బంధుమిత్రులతో కలిసి వీలైనంత ఆనందంగా గడపండి. పగటిపూట కేవలం సాత్విక ఆహారం మాత్రమే భుజించండి. మీకు స్తోమత ఉంటే కనీసం ఒక్కరికైనా అన్నదానం చెయ్యండి, లేదా పేదలకు వస్త్రదానం చేయడం చాలా మంచిది. సాయంత్రమయ్యాక ఇంట్లోనే కూర్చోకండి. తప్పనిసరిగా దగ్గర్లోని గుడికి వెళ్ళండి. అక్కడ పండితులు కొత్త సంవత్సరపు పంచాంగాన్ని చదువుతారు. ఏ రాశివారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది జాగ్రత్తగా వినండి. ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో గమనించండి. వర్షపాతం గురించిన వివరాలు తెలుసుకోండి. గ్రహాల స్థితిగతులు మన మీద ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో తెలుసుకోవడం మన కనీస బాధ్యత. పంచాంగం వినడం వల్ల సాక్షాత్తు గంగాస్నానం చేసినంత పుణ్యం వస్తుంది. కాలం ఎవ్వరికోసమూ క్షణం కూడా ఆగదు. ఒక ఉగాది వస్తుంది, మరొక ఉగాది నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. కాని మన బతుకులు మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు నిరాశగా ఉంటున్నాయి. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనం మన మూలాలను, ఆచారాలను సులువుగా వదిలేస్తున్నాం. పండుగ అంటే కేవలం పాయసం తినడం కాదు, నిశ్చలమైన మనస్సుతో పరమాత్మను స్మరించడం. 6 రుచుల ఉగాది పచ్చడిని మీ చేతిలోకి తీసుకున్నప్పుడు కళ్ళు మూసుకోండి. గత ఏడాది కాలంలో మీరు పడిన కష్టాలను ఒక్కసారి మనసులో తలుచుకోండి. కళ్ల వెంబడి ధారగా నీళ్లొస్తాయా? రానివ్వండి. ఆ కన్నీళ్లను ఆ దేవుడి పాదాలమీద ఉంచండి. నన్ను కాపాడు తండ్రి అని ఆర్తిగా అడగండి. ఆయన తప్పక వింటాడు. మీ బరువంతా ఆయన పాదాలమీద వెయ్యండి. ఈ వసంత ఋతువులో చెట్లు ఎలాగైతే కొత్తగా చిగురిస్తున్నాయో మీ జీవితం కూడా ఖచ్చితంగా అలాగే చిగురిస్తుంది. ఇది అక్షర సత్యం. ఉగాది పచ్చడిలోని చేదును మనం ఎవ్వరూ ఇష్టపడం. కాని ఆ చేదు వెనుక ఉన్న నిజమైన పరమార్థం ఎవరికైనా పూర్తిగా తెలుసా? బాధ అనేది మనకు దేవుడు పనిగట్టుకుని ఇచ్చే శిక్ష కాదు, అదొక కఠినమైన పరీక్ష. ఆ పరీక్షలో మనం గెలవాలంటే ఉన్నది ఒకే ఒక్క మార్గం. ఆ మార్గం ఏమిటో తెలుసుకున్నవాడే ఈ లోకంలో నిజమైన జ్ఞాని. కాని ఆ పరమరహస్యం అందరికీ అంత సులువుగా అర్థం కాదు. దేవుడు మనకెందుకు ఇన్ని కష్టాలిస్తున్నాడో తెలిస్తే మీరు ఈ క్షణమే కన్నీళ్లతో ఆయనకు నమస్కరిస్తారు. ఆ చేదు వెనక ఉన్న దైవిక సత్యం ఏమిటో తెలిసే వరకు మీలో ఈ అన్వేషణ ఆగదు. కాని పండుగరోజు ఉదయం నిద్రలేవగానే మీరు చేసే ఆ మొట్టమొదటి పని రాబోయే మీ భవిష్యత్తును శాశ్వతంగా నిర్ణయిస్తుంది. మీరు ఈ రోజు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపటి మీ తరాలను కాపాడుతుంది. అది ఏ నిర్ణయమని మీరిప్పుడు లోతుగా ఆలోచిస్తున్నారు కదా? సరిగ్గా అదే ప్రశ్న మిమ్మల్ని దైవం వైపు నడిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని ఆర్తిగా తలుచుకోండి. మీ ప్రయాణం ఎక్కడి నుండి మొదలయ్యిందో ఆ మూలాలను గుర్తుచేసుకోండి. ఈ మహాసృష్టిలో ఏదీ ఊరికే జరగదు. మీరిప్పుడు ఈ మాటలు వింటున్నారు అంటే అది కూడా ఆ పరమాత్మ సంకల్పమే. ఆ సంకల్పాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు రాత్రి పడుకునే ముందు మిమ్మల్ని మీరొక కఠినమైన ప్రశ్న అడగండి. నా ఈ జన్మకు అసలైన కారణం ఏమిటి? ఆ ప్రశ్నకు సమాధానం దొరికిన మరుక్షణం మీలో దేవుడు మేల్కొంటాడు. అప్పటివరకు ఈ ప్రయాణం ఆగదు, ఈ అన్వేషణ ముగియదు. చీకటి అనేది ముగింపు కాదు, ఒక మహాప్రకాశానికి ఆరంభం మాత్రమే.